వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఒక పార్వతి, ఇద్దరు దేవదాసులు సినిమా నిర్మాణంలో నిర్మాతలు కె మురళి, బి ఆనందబాబు తమపై పెద్ద మోసం జరిగిందని మీడియా ముందుకు వచ్చారు. సినిమా కోసం మేము 2 కోట్లు పెట్టుబడిగా పెట్టాం. మొత్తం ఖర్చు మేమే భరించాం. తిరిగి ఇవ్వలేకపోవడంతో సంబంధిత వ్యక్తి 2024 సెప్టెంబర్ 12న మా పేర్లపైకి సినిమా రైట్స్, కాపీరైట్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అన్ని ఇష్టపూర్వకంగా ఇచ్చాడు. ప్రస్తుతం సినిమా రిలీజ్ పనులు కొనసాగుతున్నాయి. కానీ సహకరించాల్సిన రామకృష్ణ తోట మాపై విశ్వాసఘాతకం చేశాడు. సినిమా తనదేనని ప్రకటించి అనుమతి లేకుండా టైటిల్, పోస్టర్లను పత్రికల్లో ప్రచురించాడు. ఇది మా హక్కులపై దాడి, మోసం. ఆర్థిక నష్టం మాత్రమే కాకుండా ప్రతిష్ట కూడా దెబ్బతిన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రామకృష్ణ తోటపై IPC 406, 420 మోసం, విశ్వాసఘాతకం సెక్షన్ల కింద, అలాగే కాపీరైట్ చట్టం 1957 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గమని అన్నారు. సినిమా రంగంలో పెట్టుబడి పెట్టేవారి హక్కులు రక్షించకపోతే ఈ రంగం నాశనం అవుతుంది. సినిమా హక్కులు అతిక్రమించిన కుట్ర ఇది. నిర్మాత మండలి మాకు న్యాయం చేయాలి. ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. మీడియా మిత్రులు ఈ విషయం ప్రజలకు చేరేలా చేయాలి. మా న్యాయం మాకు జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది అని నిర్మాతలు స్పష్టం చేశారు. మా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నాకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలకి, మీడియాకి చెప్పుకోవడానికి కోసం ఇక్కడికి వచ్చినాను. ముఖ్యంగా నా పేరు కొండూరు మురళి, కె మురళి అండ్ మరియు బి ఆనందబాబు. మేమిద్దరం కలిసి ఒక పార్వతి, ఇద్దరు దేవదాసులు సినిమా కోసం 2 కోట్ల రూపాయలను రుణంగా మాశ్వతి ప్రొడక్షన్స్లో పెట్టుబడి పెట్టినాము. ఆయన ఆ సినిమాని నిర్ణీత సమయంలో కంప్లీట్ చేయక, తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వక 12 సెప్టెంబర్ 2024న మాకు ఫుల్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసినాడు. కాపీరైట్స్ కానీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్తో కలిపి అండ్ ఆల్ రైట్స్తో పాటు మాకు సెటిల్మెంట్ అగ్రిమెంట్ చేసినాడు. ఆ తర్వాత నుంచి మేము ఆ సినిమా కంప్లీట్ చేసేదానికి, రిలీజ్ చేసేదానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ షూటింగ్ చేసుకోవడానికి అన్నీ కూడా రెడీ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. కానీ సడన్గా రామకృష్ణ అనే తోట అనే వ్యక్తి తన పేరు మీదుగా, తన ప్రొడక్షన్ పేరు మీదుగా ప్రెస్లోను అండ్ మీడియాలోను తను ఆ సినిమా నాది, నేను ప్రొడ్యూసరు, డైరెక్టర్ అంటూ అన్యాయంగా అది రిలీజ్ చేసేసారు. సో అది మాకు ఆర్థిక నష్టంతో పాటు సొంతంగా ఉన్నటువంటి మా పేరు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ప్రజలకు, అధికారులకు తెలియజేస్తూ మాలాంటి పెట్టుబడిదారులకు, సినిమా మీద పెట్టుబడిదారులకు అన్యాయం జరిగితే అధికారులు కానీ, ప్రభుత్వం కానీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. చట్టం మేము కూడా రామకృష్ణ తోట మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకునేదానికి ముందుకెళ్తున్నాము. కాబట్టి మా మీడియా మిత్రులకు తెలియజేయడం విధంగా ఇలాంటి విషయాన్ని ప్రెస్ ద్వారా అధికారులకు, ప్రజలకు తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటున్నాము. సో ధన్యవాదాలు. హలో సారీ సార్, ఇట్స్ ఓకే. బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యావు, డబ్బులు బాగా సంపాదిస్తున్నావు. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు? అపార్ట్మెంట్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను సార్. పక్కా వాస్తు, క్వాలిటీ కన్స్ట్రక్షన్, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, 24 అవర్స్ వాటర్ సప్లై, పైగా టైం కి డెలివరీ. అర్థమైంది. నీకు ఎలాంటి ఫ్లాట్ కావాలో నాకు అర్థమైంది. మన MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అద్భుతమైన అపార్ట్మెంట్స్ కడుతున్నారు. లామ్ లో రాధాకృష్ణ, గుజ్జనగూడలో UV అర్బనైట్, తెనాలి రోడ్ లోనేమో KV రెసిడెన్సీ. వెళ్ళి మోడల్ ఫ్లాట్ చూసుకో, బ్రహ్మాండమైన ఫ్లాట్ కొను. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్పాడని కాదు, ఒకసారి అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనుక్కో.